పట్టణం అనేది శాంతికి, మత సామరస్యానికి, మంచితనానికి మంచి పేరున్నటువంటి పట్టణం. ఈ మధ్య ఏమైందంటే ఈ గవర్నమెంట్ ప్రాపర్టీ, ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, లేదంటే టెలిఫోన్ పోల్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా కొన్ని మతాలకు సంబంధించిన జెండాలు, కులాలకు సంబంధించిన జెండాలు కడుతున్నారు. ఇది ఎక్కడ సమస్య అవుతుందంటే మాకు కట్టేసి వదిలేస్తున్నారు. తర్వాత ఇంకొకరు వచ్చి కట్టినప్పుడు దానిపైన ఇది కట్టారు చూడండి, దాని కింద ఇది కట్టారు చూడండి అనేది అనవసరంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని నుంచి ఒక మంచి వాతావరణం మన బనాపల్లి పట్టణంలో చెడిపోతుంది. కాబట్టి మేము యునానిమస్గా పోలీస్ తరఫున తీసుకున్న డెసిషన్ ఏమంటే, ఇంకా నుంచి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఇది ఎల్లుండి నుంచి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎల్లుండి నుంచి సో ఈ రోజు రేపు టైం ఇస్తున్నాం. ఏ మతాలకు సంబంధించిన జెండాలు తీసేసుకోవాలా, గవర్నమెంట్ ప్రాపర్టీని యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు కట్టడం 100% జరుగుతుంది. ఎల్లుండి వరకు టైము, ఎవరెవరి జెండాలు వాళ్ళు తీసేసుకోవాలి. ఎల్లుండి నుంచి మేమే ఫీల్డ్లోకి వచ్చి తీసివేయడం జరుగుతుంది, తీయించడం జరుగుతుంది. ఇది హోర్డింగ్ ఇవన్నీ. ఏ పార్టీ కానీ, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కానీ ఉండడానికి వీల్లేదు. వాటికి కూడా ఎల్లుండి ప్రొద్దున వరకు టైం ఇస్తున్నాం. బోర్డు పర్మిషన్ తీసుకొని దానికి కావాల్సిన ఫీజు ఏది ఉందో అది కడితేనే ఎలిజిబుల్, లేదంటే ఎవ్వరు అన్ని పీకేస్తాం, అన్ని లాగేయడం జరుగుతుంది. ఎల్లుండి ప్రొద్దున 10 గంటల వరకు టైం ఇస్తున్నాము. 10 గంటల తర్వాత మా యాక్షన్ స్టార్ట్ అవుతుంది.